కొండాపురం మండల కేంద్రంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమం టీడీపీ మండల కన్వీనర్ పోలినేని చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా మండలంలోని అన్ని పంచాయతీల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. టీడీపీ మండల కన్వీనర్ పోలినేని చంద్రబాబు నాయుడు, మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ పోలినేని రమేష్, టెలికాం అడ్వైజరీ కమిటీ ఉదయగిరి డైరెక్టర్ తాటికొండ అనుష, టీడీపీ జిల్లా నాయకులు యారవ కృష్ణయ్య, టీడీపీ మాజీ మండల అధ్యక్షులు బట్లగుంట్ల హరిబాబు, మాజీ జడ్పీటీసీ దామా మహేష్, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల, సీనియర్ నాయకులు నర్రా నారాయణులు మాట్లాడారు. ఎన్టీఆర్ అటు సినీ జీవితంలోనూ ఇటు రాజకీయాల్లోనూ ఒక సంచలనం అన్నారు. ఆయన తెలుగు జాతి కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటాలని ముఖ్యమంత్రిగా అనేక సంస్కరణలకు నాంది పలికారన్నారు. పేదలకు సంక్షేమ పథకాలకు పునాదులు వేశారన్నారు. ఇలాంటి మహోన్నతుడి విగ్రహం మండల కేంద్రంలో ఏర్పాటుకు అందరూ ముందుకొచ్చారు. టీడీపీ జిల్లా నాయకులు యారవ కృష్ణయ్య తన వంతుగా 50,000 విరాళం ఈ సందర్భంగా ప్రకటించారు. పోలినేని సోదరులు పెద్దమాలకొండయ్య, చిన్నమాలకొండయ్య ఎన్టీఆర్ విగ్రహాల ఏర్పాటుకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హామీ ఇచ్చారని టీడీపీ కన్వీనర్ చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు గద్దె రాఘయ్య, మణి, జాగర్లమూడి శ్రీనివాసరావు, అంబటి సురేంద్ర, ఆకుల మహేష్, కిలారి నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఆనాటి కాలంలో తెలుగుదేశం పార్టీ 1982లో స్థాపించి 9 నెలల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు తెలుగు జాతి ఎక్కడున్నా మనం గౌరవించుకునే ఆ సత్తా చూపిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు మన పెద్దలందరూ కూడా, మన నాయకులందరూ కూడా మాట్లాడడం జరిగింది. రాత్రి మన ఎమ్మెల్యే గారు సురేష్ అన్న కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మళ్ళా జనవరి 18వ తారీఖు నాటికి కొండాపురం మండల కేంద్రంలో అన్న ఎన్టీఆర్ గారి బొమ్మ క్రీస్తు చేతులు ఏదైతే పోలినేని పెదమాలకొండయ్య గారు, మళ్ళా పోలినేని చిన్నమాలకొండయ్య విగ్రహాలు 3 పెట్టే బాధ్యత నాదని చెప్పేసి ఈ మండల నాయకత్వం అంతా కూడా అందరి నాయకత్వంలో కూడా పనిచేసి ఖచ్చితంగా 3 విగ్రహాలు పెట్టిస్తానని చెప్పి కూడా ఈ రోజు సభామూలకంగా తెలియజేస్తా ఉన్నాము. పోలినేని మాలకొండయ్య గారిది ఎన్టీఆర్ బొమ్మను ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో ఎంత ప్రయత్నం చేస్తున్నాం, కానీ అది ముందుకు పోలేదు. ఈరోజు మన చంద్రబాబు పార్టీ అధ్యక్షుడు స్థానంలో ఉండి వీరికి పర్మిషన్ అన్ని ఏర్పాటు చేస్తే నేను నిన్న ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకుపోయాను. సార్, మాకు కొండాపురం హెడ్ క్వార్టర్లో పార్టీ విగ్రహం లేదు. అదేవిధంగా పోలినేని మాలకొండయ్య గారు ఎంపీపీగా చేసిండ్రు, సర్పంచ్గా చేసిండ్రు. అతనని గుర్తుపెట్టుకొని ఈరోజు పోలినేని మాలకొండయ్య అంటే కొండాపురం, కొండాపురం అంటే పోలినేని మాలకొండయ్య అనే ఉద్దేశంతో ఉంది. అక్కడ ఎన్టీఆర్ది, పోలినేని మాలకొండయ్య గారిది విగ్రహం ఏర్పాటు చేయాలి సార్. ఎట్లా అంటే మండలంలో అందరూ మాట్లాడుకొని ఒక కమిటీ మాత్రం ఏర్పడి దానికి పర్మిషన్ అన్ని మన పార్టీ అధ్యక్షుడు బాధ్యత పెట్టి నా దగ్గరకు వస్తే నేను కూడా ఆ ఛాయాశక్తుల నేను కొంత సాయం చేస్తాను అని చెప్పడం జరిగింది. ఎన్టీ రామారావు గారు ఆ రోజు స్థాపించిన తెలుగుదేశం ఈ రోజు కూడా అదే పునాదులతో బలపడతా ఉంది తెలంగాణలో కూడా. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మనం కూడా అందరం కలిసికట్టుగా పనిచేసి మన తెలుగుదేశం పార్టీని విజయపథంలో నడిపించడానికి అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆనాటి నుండి ఈనాటి వరకు తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేసిన, మున్సిపీకరణాలను రద్దు చేసిన, ఆడపిల్లలకి సగం హక్కు కల్పించిన, మాండలిక వ్యవస్థ తెచ్చిన, ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేసిన అన్నిటికీ ఆద్యం పోసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ గారు అంటే ముఖ్యంగా అతను విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు. ఎందుకంటే ఒక నటనే కాదండి, రాజకీయంగా ప్రతి ఒక్కటి, ఎందుకంటే మనకు ఆరాధ్య దైవంగా ఈరోజు మనం కొలుచుకుంటున్నాము. ఈ వర్ధంతి కానివ్వండి, జయంతి కానివ్వండి, ఎలా అంటే మనకి ఇది ఒక పండుగలాగే ఉంటుంది. ముఖ్యంగా సంక్రాంతి పండుగ టైంలో ఇలా ఈ వర్ధంతి రావడం కూడా మనం ఇలా అందరం కలిసి జరుపుకోవడం, అందరూ కలిసి ఉండటం అది ఎంతో మనం అదృష్టంగా భావించాలి. ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారు ఢిల్లీలో కూడా ఇప్పుడు ఢిల్లీలో ఏంటంటే జాతీయ పార్టీలే ప్రతిపక్ష హోదాలో ఉంటూ వాళ్ళే అక్కడ మెయిన్గా ఉండేవాళ్ళు. కానీ మన ప్రాంతీయ పార్టీలు కూడా ఢిల్లీలో ప్రతిపక్ష, ఆ టైంలో కాంగ్రెస్ 1984లో కాంగ్రెస్ విన్ అయిన సందర్భంగా మనం ప్రతిపక్ష పార్టీలో ఉంటూ ఒక ప్రాంతీయ పార్టీకి మనకు ఎక్కువ సీట్లు రావడం వల్ల ఆ టైం ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఢిల్లీలో కూడా మన వాళ్ళు మన పార్టీని అక్కడి వరకు తీసుకెళ్ళి ప్రాంతీయ పార్టీని కూడా దేశ రాజకీయాల్లోకి, జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్ళిన గొప్ప నేత మన ఎన్టీఆర్ గారు. అన్న ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి పేదలకు కూడు గూడు నేతాన్ని 3 నినాదాలతో జనాలు లేకొచ్చి అన్నలను మమేకం చేసి
మన ఆంధ్రప్రదేశ్లో ఒక సంకల్పమైన తెలుగుదేశం పార్టీ కుటుంబాన్ని మరీ ఓడవాళ్ళ ప్రతిష్టం చేసిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన అన్న నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల అనతి కాలంలోనే అధికారంలోకి తీసుకొచ్చిన గొప్ప మహానీయుడు ఎన్టీ రామారావు గారు. ఈయన అనేక సంస్కరణల్లో ప్రవేశపెట్టి ఈరోజు దేశానికే ఆదర్శంగా నిలిచిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు. పెద్దమ్మాయిలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరు నా 2 కళ్ళతో సమానం కనుక. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా. మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటవా? మళ్ళీ కాదు, మళ్ళీ మళ్ళీ. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు. Hi Nilor, please subscribe to N3 TV.